పొద్దున్న ఒక గంట న్యూస్ పేపర్ చూసుకుంటారు. దాంట్లో మీకు పాజిటివ్ అన్నీ చదువుకుంటారు, నెగిటివ్ అంతా వదిలేస్తారు. అది నాకు తెలుసు. 100% ఆబ్వియస్లీ అదే చేస్తారు. కానీ వాళ్ళు గొప్పే చేస్తున్నారు. ₹5 అన్నా క్యాంటీన్ పెట్టారని, లేకపోతే వాటెవర్ ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను అంటున్నాను. ప్రజలు కూడా అంటున్నారు. అందుకే ఆయనకి 11 ఇచ్చారు, వీళ్ళకి 160 ఇచ్చారని నేను అంటాను. ఆబ్వియస్లీ ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్. ఇది 11 కాదు, వచ్చే 5 ఏళ్ల తర్వాత ఒకటి వస్తుంది. అంటే ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు మీకు 11 వస్తాయని 2 ఏళ్ళు చూపిస్తున్నారు. అది మీ జగన్ గారు ఊహించుకోలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరో చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇలా అంటున్నాడు, 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. అంటే ఇంకా 5 సీట్లే వస్తాయని చెప్తున్నాను. తర్వాత 5 ఏళ్ళు అది నేను అంటున్నాను. అంటే నాకు తెలుసు ఆయన ఏం చేయడు, ఏం చేయలేడు, ఏం చేయబోడు, ఏం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు కాబట్టి 100% ఏం చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఒక గజ్జు ఉందండి. ఏంటంటే నేను ఓడిపోయాను, ఎలాగైనా తొక్కేసి నేనే లగాలి అన్న ఒక పిచ్చి ఉంది. అంతేగాని ఆయనలో బాగుపరుద్దాం ఇండియాని, లేకపోతే మన భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని ఏమీ లేదు.